బుష్ ఓ బుష్ అన్నా ఈ ఫ్రైడేకి మాత్రం సారీ ఈ ఫ్రైడేకి మాత్రం పిచ్చి పడేసారు. నిజంగా చెప్తున్నా ముగ్గురు కాంబినేషన్ లో మాత్రం కామెడీ మాత్రం ఇరగదీసిరన్నా. అసలు మనం ఊహించుకోం మనం ఎంత కామెడీ ఎంజాయ్ చేస్తామో. సినిమా కూడా అంత సస్పెన్స్ ఉంది, అంత థ్రిల్లింగ్స్ ఉంది, యాక్షన్ ఉంది. ఎందుకంటే సినిమా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. ఈ చిన్న సినిమా కూడా పెద్ద సినిమా స్థాయిగా వెళ్ళింది. నేను చెప్తున్నా ఆల్ ద బెస్ట్ చెప్పాలి. ఇలాంటి సినిమాకి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఆర్టిస్ట్ కూడా చాలా కష్టపడారు సినిమా కోసం. చాలా శ్రమతో తీసిన సినిమా, చాలా పట్టుదలతో తీసిన, అందుకే సినిమా సక్సెస్ఫుల్ గా నిలిచింది స్క్రీన్ పైన. ఎంత మనం జాగ్రత్తలు మనం ఎంత ఎంజాయ్ చేసామో సినిమా కూడా. క్లైమాక్స్ ఇట్లా లేవడుతుంది హీరోని, అది మాత్రం సూపర్ ఉందండి. ఆ సీన్ మాత్రం హైలైట్. ఇది హీరో వచ్చేస్తుంది వచ్చి లేవడతారు అనమాట. అది మాత్రం చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మనం ఒక రాజుగారి గది ఫస్ట్ పాట ఎలా ఎంజాయ్ చేసినాం మనము, ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తాం సినిమా. కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసి. ఇప్పుడు దెయ్యం ఉంది కదా, దెయ్యం రెండు తీర్లు ఉంటానల్లా సారాంశం అంటే సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఈ సినిమా చూస్తే ఈ ఫ్రైడేకి మాత్రం ఇచ్చి పడేసి. మెసేజ్ అంటే ఒక లవ్, మనం అంటే ఒక మనిషికి ఎప్పుడైనా ప్రేమించిన మనం మరో ఎలా ఉంటుందో ఒక లవ్ అనేది, ఒక ఫ్రెండ్షిప్ అంటే ఇలా, ఒక ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉంది. ఒక ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేయగలుగుతారు, ముగ్గురు పోటీ పడి సాయం చేసుకుంటారు. ఆ లాస్ట్ వరకే సినిమా కథ తగ్గట్టు స్టోరీ తగ్గట్టు అలా ఉంటది. సినిమా మాత్రం ఇచ్చి పడేసి. రీడింగ్ వచ్చి 5 కి 3.5. సూపర్ సూపర్ సూపర్.